ఇదే వైసీపీ నాయకులు కొంతమంది ఆరోపణ చేస్తారు. ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వయసు 75 సంవత్సరాలు వచ్చింది. ఈయన అప్పటి వరకు ఉంటారా? ఈయన చేస్తారా? అని చెప్పి అంటారు. ఎలా స్పందిస్తారమ్మా అది? అదే మేమైతే మనస్ఫూర్తిగా బాబు గారు పేరు ఇంకా నాని గారు నిండు ప్రత్యేకించి నూరేళ్ళ అంటున్నాడు మొన్న. ఏడు మరి ఇప్పుడు అడ్రస్ లేడుగా. నీ దాకా వస్తే నువ్వు దాక్కున్నావు, ఓ మాట అన్నావు, ఆయన ఉంటాడా? 76 ఏళ్ళు వచ్చినాయి, చచ్చిపోతాడు ఎప్పుడో, ఇంకెన్నాళ్ళు బతుకుతాడు ఆయన అని అంటున్నారు మీరు. ఇవాళ ఆయనతో పాటు మీరు వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి ఒక పారిశ్రామికవేత్తను ఆకట్టుకున్నారా? ఆయనతో పాటు వెళ్ళి మీరు తిరగలుగుతున్నారా? ఆయన ప్రతిరోజు షెడ్యూల్ పెట్టుకుంటున్నాడు. ఇవాళ ప్రజల మధ్య ఉండాలని చెప్పి ప్రతిరోజు మీరు గతం చంద్రబాబు గారి Z+ కేటగిరీ ఉండేది, మీకు నెట్+ కేటగిరీ. ఎక్కడికన్నా పోతే నీకు నెట్లు ఇద్దరు కానిస్టేబుల్ అటొకటి ఇటొకటి ఆ నెట్+ కేటగిరీ పెట్టుకొని తిరిగావు నువ్వు. ఇంకా మాట్లాడుతున్నావు అంటే 76 ఏళ్ళు 86 ఏళ్ళు అన్నావంటే వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ ఆవిడని వదిలేయటం, రేషన్ బియ్యం దాంట్లో పేరు నాని పెళ్ళాన్ని వదిలేయటమే తప్పు చంద్రబాబు గారు. ఆడాళ్ళ జోలికి పోవటం కదా, ఆడాళ్ళు అయినా తప్పు చేయవాళ్ళ. భారతీరెడ్డి గారు ఉంది, సాక్షిలో రకంగా రాస్తుంది, నీళ్ళు ఉండ చాట బురద కూడా ఉండదు అక్కడ. ఆమెను మరి ఏమంటారు ఎండి ఆమె చెప్పొద్దా? వాళ్ళు ఎన్ని తిడుతున్నారు వాళ్ళు. మాట్లాడితే ఈయన టాయిలెట్లు తుడిచే పేపర్ అంటారు, అయితే అంటారు, వీళ్ళ పేపర్ ఎక్కువ. కిడ్డు ప్రోకో అనేది అసలు నిన్ను చూసే పెట్టారన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో స్టార్ట్ అయింది. సాక్షి ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాం. ఇప్పటికైనా చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు మాని వచ్చే పారిశ్రామికవేత్తను నిండు మనసుతో ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి చెయ్యేస్తే ఈసారైనా ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారు. ఒకవేళ నువ్వు ఉండి నుంచుంటే పార్టీలో. లేదు నేను జైలుకు పోతాను, మళ్ళీ జైలు నాకు బాగుంది అత్తగారి ఇల్లు అని వీళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు ఎవడో కసిరెడ్డి నాకు విజయవాడ జైలు మా బాగోళ్ళు రాజమండ్రి పోతా అన్నమాట. ఎందుకు అక్కడ మిథున్ రెడ్డితో మంతనాలు చేయటానిక? వీళ్ళు జైలు కూడా బాగోట్లేదు. జైల్లో ఉంది కాక మాకు ఆ జైలు బాగోలు, సిగ్గు సేరాలు లేవు, మేము ఇంత చదువుకొని జైల్లో చచ్చామని లేదు వీళ్ళకి. మేము అడిపోతాం ఇటు పోతాం అని చెప్పి ఇంక అడుగుతున్నారంట, ఆ జైలు కావాలి ఈ జైలు కావాలని చెప్పి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, నువ్వు ఉండా లేకపోయినా నీ పార్టీ పగ్గాలు ఎవరికన్నా ఇచ్చినా కూడా ఏదైనా చంద్రబాబు గారి తర్వాత చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, ఆయన మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలని చెప్పేసి జనం అసలు పూజలు కూడా సుదీర్ఘంగా చేస్తున్నాం. ముఖ్యంగా ముందు అమరావతి రైతులు, ఎందుకంటే ఇదంతా డెవలప్ అవ్వాలి, ఇదైతేనే ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ అండి. ఇక్కడ ఎంత పొలం ఆయన చూపిస్తున్నాడు, రేపు కోట్లు అమ్మిద్ది ఇదని చెప్పేసి చూపించి ఇవాళ అప్పులు తీసుకొస్తున్నాడు. ఇది అమ్మి ఆయన రేపు కడతాడు అయ్యి. మరి ఈ పెట్టుబడులు పెట్టే జనాన్ని ఆహ్వానిస్తున్నాడు, రాండి ఆడ పొలం ఉంది, ఇండి వాటర్ ఉంది రమ్మంటేనే ప్రతి వాళ్ళు వచ్చి వస్తున్నారు ఇక్కడికి ఏదైనా చెయ్యాలన్నా కూడా. కాంటం వ్యాలీ ఇలాంటిది రావాలంటే మాటలేనా? ఇవాళ మనకి ప్రపంచంలోనే లేదంటున్నారు. అలాంటిది ఫైనల్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు తప్ప అమరావతి అభివృద్ధి కాదంటారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్తో పాటు అభివృద్ధి అండి. రియల్ ఎస్టేట్ లేని ఎవడు వస్తాడు పారిశ్రామికవేత్త? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తేనే వాడు వస్తున్నాడు. మనకి ఏదన్నా కంపెనీ పెడతానికి ఇదిగో అయ్యా నీకు ఇంత నాకింత అంటేనే ఆయన వస్తున్నాడు. లేకపోతే ఎవడు వస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తేనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎన్నన్నా అనుకోనిందండి, వీళ్ళు చేసే బ్రోకర్ పనులు, వీళ్ళు చేసే స్కాముల కన్నా మట్టి ఇసుక మైను మరి లెక్కరు వీటన్నిటికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యం కాదనుకొని వీటన్నిటిలో మునిగి తేలి అవినీతిలో పూర్తిగా గురుకుపోయారు వైసీపీ వాళ్ళు, వాళ్ళ నాయకుడితో సహా. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇట్లా మాట్లాడితే లెక్క చేసేది లేదు. ఈసారి కూడా జగన్ గారు ఏమన్నా మా గ్రహపాటు ఆంధ్రప్రదేశ్ గ్రహపాటు కొద్ది మళ్ళీ ఏమన్నా నుంచుంటే మాత్రం అమరావతి రైతులు ముందు మొన్న ఎట్లా దించామో ఆ రకంగా రాష్ట్రంలో మేము అందరం పోయి కూడా మేము క్యాంపైన్లు చేసి నిన్ను దించడానికి సుదీర్ఘ ప్రయాణం చేస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఉద్యమం నుంచి అభివృద్ధి వైపు వాడబడుతున్నారు. గత 4 ఏళ్ల పాటు ఈ యొక్క వచ్చేటువంటి ప్రభుత్వం ఓడిపోవాలా, మాకు ఈ అమావాస్య లాంటి ఒక ప్రభుత్వం పోవాలా, మళ్ళా అమరావతిలో వెలుగులు నింపాలని చెప్పి ఉద్యమం చేశారు. ఈ రోజున సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చింది. మరలా గతంలో ఏదైతే అనుకున్నారో, గతంలో ఏదైతే ప్రీ ప్లాన్గా చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ యొక్క కంపెనీ తీసుకొచ్చి అభివృద్ధి చేశారో, మరలా అమరావతి అంతా తేజోపాయంగా మారాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఉద్యమంలో ఉంటున్న ప్రతి వ్యక్తి అయితే కోరుకున్నారు. మరలా మా కళ ఫలించే రోజు వచ్చింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ఏదైతే ఉందో పెట్టుబడిదారులు ఆహ్వానిస్తున్నారు. సింగపూర్ కూడా రావడం మా అమరావతికి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తామని చెప్పి కూడా వరలక్ష్మి చెప్తున్నారు. ఇది ఈ రోజున వరలక్ష్మి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. నమస్తే మేడం. నమస్తే.